మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ గారికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లుగా తెలుస్తుంది. సుస్మిత తెలివిగా ఆ రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు నడుస్తుంది కదా, పెద్ద ఇష్యూ అవుతుంది కదా. ఆవిడైతే ఎంత ఇచ్చామన్న విషయం అయితే చెప్పలేదు, ఎవరూ పెద్దగా చెప్పలేండి. సుస్మిత చెప్పలేదు, కానీ బయట నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, రోజుకి వెంకటేష్ గారికి 3 కోట్ల రూపాయలు చెప్పిన 12 రోజులకు గాను దగ్గర దగ్గర 36 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇది చిరంజీవి గారి రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. చిరంజీవి గారికి సినిమా మొత్తానికి 75 కోట్లు ఇచ్చారు, కానీ ఆయన్ని దాదాపు 65 నుంచి 70 రోజులు ఉపయోగించుకుంటారు. కానీ వెంకటేష్ గారి యొక్క పాత్రకి 12 రోజుల్లో అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేసి తీసేశాడు. సో రోజుకి 3 కోట్ల రూపాయలు చెప్పిన 36 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఆయనదే ఎక్కువ చిరంజీవి కంటే. అయితే ఈ విషయం బయటికి చెప్పడానికి మేము చాలా ఇచ్చాము, ఆయనకి ఇవ్వలేదో పక్కన పెట్టండి, ఆయనకి ఎంత ఇవ్వడానికైనా మాకు ఇష్టమే. ఆయన 1000 రెట్లు దీనికి న్యాయం చేశాడని చెప్తున్నారు ఆవిడ. వాస్తవమే, వెంకటేష్ గారు ఉండడం వల్లే ఇప్పుడు ఈ సినిమాకి మంచి బజ్జు వచ్చింది. సినిమాకి కూడా జనాలు చూడాలి, సంక్రాంతికి వెంకటేష్ గారి ఫేస్ చూడాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి అంత దగ్గర అయిపోయారు.